when I saw the trailer, one thing that stayed with me, ఆ ట్రైలర్ మీరు చూసారు కదా, సినిమా కూడా చూసుంటారు. దాంట్లో డైలాగ్ ఏంటంటే సర్వైవ్ అవ్వలేవు అన్నప్పుడు ఇది నా కెరియర్ బిగినింగ్ నుంచి వింటున్నాను అంటాడు కదా. ఐ వాంటెడ్ టు సే సంథింగ్ అబౌట్ దట్. యాక్చువల్లీ కెరియర్ బిగినింగ్ నుంచి వినట్లేదు, వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. అండ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పీపుల్ హూ సెడ్ దాట్ వాజ్ యాక్చువల్లీ మీ. నేను అమ్మ నాన్న అందరం చెప్పాం వాడికి, వద్దు నాని సినిమాలు వద్దు, సర్వైవ్ అవ్వలేవు అని. సో ఐ డోంట్ థింక్ ఇట్స్ జస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద కెరియర్, హీ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిస్ లైఫ్. సినిమాలు వద్దు, ఇది కాదు మనకి, ఇది సర్వైవ్ అవ్వలేవు అని. అండ్ టుడే ఐఎమ్ సో ప్రౌడ్ దట్ హీ సర్వైవ్ అనేది చాలా చిన్న మాట. హీ నాట్ ఓన్లీ సర్వైవ్డ్, హీ ఐ థింక్ ఫ్లరిష్డ్. అండ్ హీ ఈస్ మేకింగ్ సో మెనీ పీపుల్ హూ స్ట్రగల్ లైక్ హిమ్ ఆల్సో ఫ్లరిష్ through movies that he's making, through stories that he's telling. So I'm really proud of you, Nani. So one other thing coming to hit is, నేను 20 ఏళ్ల వరకు థియేటర్లో ఇలా ఒక సింగిల్ స్క్రీన్లో నాని సినిమా చూడలేదు. సో ఇట్ హస్ బీన్ మై డ్రీమ్ from like 20 years to see first day first show Nani's film in a single screen with his fans. బట్ నాకు కొంచెం మీ అందరికీ భయం ఉన్నట్టే ఒక యాక్షన్ ఫిల్మ్ ఇంత వైలెన్స్ చూడడం కొంచెం భయం ఉండింది నాకు. లైక్ ఓకే, ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాడు, ఇస్ దిస్ అ నాని ఫిల్మ్ అని అందరికీ ఉన్నట్టు కొంచెం భయం ఉండింది. బట్ దెన్ ఐ వెంట్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ శ్రీరాములు. ఎవ్రీబడి, నా ఫ్యామిలీ అంతా ఏఎంబీలో చూస్తుంటే నేను ఒక్కదాన్నే విత్ మై హస్బెండ్ వీ వెంట్ టు శ్రీరాములు అండ్ వాచ్ ద షో. ఓ మై గాడ్, సైలెంట్. I never thought I like a genre with this much violence. I loved it completely. What an experience it was. So నాకు అర్థమైంది ఏంటంటే దానివల్ల ఇట్స్ నాట్ అబౌట్ నాని ఫిల్మా కాదా కదా, ఇట్స్ నాని. హీల్ కీప్ ఆన్ రీడిస్కవరింగ్ హిమ్సెల్ఫ్. He'll challenge the stereotypes and he'll rediscover himself, and I hope he'll keep doing that and giving us many more films that will surprise us. And so today, to conclude, I just have to say there's 3 things I'm very proud of. First and foremost, I'm very proud of India today, how it's handled all the situation. I'm really proud. After 20 years, I'm back, and I'm so proud to be here today and feel the pride with all of you guys. The second thing is, of course, I'm proud of Nani. And I'm also proud to be a Telugu audience with all of you, because if you do it with conviction, ఈ genre పనిచేయదు, ఆ genre పనిచేయదు అనేది ఏమి ఉండదు. If you do a film with the conviction and tell a new story, it will work and you will make it work. So thank you so much.